యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపట్నం పల్లెపాలెం బీచ్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కొత్తపట్నం బీచ్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా ఆసనాలు వేశారు. తనువు, మనస్సు, ఆత్మను ఏకం చేసేదే యోగా అని చిన్ననాటి నుండి ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య స్పృహతో యోగాను ఆచరించాలని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కోరారు. ఎటువంటి కార్యక్రమాలు సమాజంలో నైతిక విలువలు పెంపునకు కూడా దోహదపడతాయన్నారు. పర్యాటక ప్రాంతమైన కొత్తపట్నం బీచ్లో యోగా కార్యక్రమం నిర్వహించడం పర్యాటకానికి, ఆరోగ్యానికి రెండిటికీ మంచిదని చైర్మన్ నూకసాని బాలాజీ, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంతో పాల్గొన్నారు. పతంజలి యోగా సంస్థ నిపుణుల పర్యవేక్షణలో సముద్ర తీరంలో విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్వాసను బయటకు వదిలిపెట్టి నిదానంగా కిందకు వంగుతూ అరచేతుల నుంచి మోచేతుల వరకు నేలను తాకించి ముందుకు అలానే ఉండండి. ముందుకు వంగినప్పుడు ఒక కాలు స్ట్రైట్గా ఉంచి ఒక కాలు రెండు కాలు వెడల్పు చేయండి. పూర్తి విశ్రాంతి స్థితి, లాంగ్ బ్రీత్ తీసుకోండి. చేతులు రెండు ఛాతీకి ఇరువైపులా కాళ్ళని పైకి నెడుతూ ఉండండి. తొడల కింద చేతులు పెట్టాము, చేతులతో పైకి నెడుతూ ఉండండి. లాంగ్ బ్రీత్ చేయండి. ప్రతి ఆసనానికి మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ చేస్తూ ఉన్నాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9 రిలాక్స్. రెండు అరచేతుల్లో, అరికాలలో మన శరీరానికి సంబంధించిన నాడులన్నీ ఉంటాయి. అవన్నీ కూడా యాక్టివేట్ చేయాలి. ఓకేనా? డ్రోన్ ఓకేనా? ఓకే సార్. యోగాంధ్రగాల్లో భాగంగా కొత్తపట్నం బీచ్లో యోగా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాము. పెద్ద ఎత్తున సుమారు 500 పైచీలకు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. గురువుల సమక్షంలో యోగాను చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యోగా అనేది మన భారతదేశపు క్రియ. దీన్ని ప్రాపగేట్ చేయాలనే ఉద్దేశంతో సో దీన్ని గత 15 రోజుల నుంచి కూడా దీన్ని ఒక కార్యక్రమంలా చేస్తున్నాము. ఈ నెల 21వ తారీఖున ప్రపంచ యోగా దినోత్సవంతో దీన్ని ముగుస్తుంది. సో అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. రేపు 19వ తారీఖున కూడా మనకి ఒక ఈవెంట్ ఉంది. విమెన్కి ఓరియంటెడ్గా ఒక ఈవెంట్ ఉంది యోగాలో. సో దాని తర్వాత మనము ఈ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. సో ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ యోగ క్రియ మంద కాబట్టి మనం గౌరవించాలి, మనం ఆచరించాలి. ఆచరించడంతో మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సందర్భంగా అందరికీ తెలియజేస్తాను. ఈరోజు ఈ అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఇటు అభివృద్ధే కాదు, ఇటు సంక్షేమమే కాదు, అభివృద్ధి సంక్షేమంలో ముందుకు దిగుతున్నాం. కానీ దీంతో పాటు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు హెల్తీ వెల్తీ ఆంధ్రప్రదేశ్ అన్నారు. హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు హెల్తీగా ఉండాలా, హ్యాపీగా ఉండాలా అంటే ఖచ్చితంగా యోగా చేయాలని ప్రతి ఒక్కరికి యోగా అనేది మన హిస్టరీలో, మన కల్చర్లో ఎప్పటి నుంచో ఉన్న ఒక అద్భుతమైన కళ అది. ఇప్పుడు ప్రతి దేశంలో యోగా అని చేస్తూ ఉన్నారు. మన దేశంలో మన కోసం, మన ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటు అభివృద్ధి కార్యక్రమాలే కాదు, ఇటు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి
ఓటరు ఆంధ్రప్రదేశ్లో ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ ఇటు హెల్తీ వెల్తీ ఆంధ్రప్రదేశ్గా ఉండాలని చంద్రబాబు నాయుడు కోరికల మేరకు మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటు అభివృద్ధే కాదు, ఇటు సంక్షేమే కాదు, ఇటు హెల్త్ విషయంలో కూడా ప్రకాశం జిల్లా ముందంజలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మరీ ముఖ్యంగా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాదు, ప్రజల ఆరోగ్యాన్ని చూడాలి. ఎందుకంటే యోగా అనేది మానసిక ప్రశాంతత, మానసిక ఉల్లాసం, మానసికమైన మంచి ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే యోగాను ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో జూన్ 21 జరగబోయేటువంటి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ముందుగా ప్రిపరేటరీ లాగా ప్రజలందరూ అర్థం చేసుకొని అవగాహన చేసుకుని ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకునేదానిగా మనం ఈ యోగా కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం. 21 తేదీ ముందుగా మరి ఈ కార్యక్రమాల్ని ఇవాళ మొక్కుబడిగానే కాకుండా తదనంతరం కూడా ప్రజలు అందుబాటులోకి వచ్చే విధంగా వాటిని ప్రాక్టీస్ చేసే విధంగా ఒక చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి పాఠశాలలో కాలేజీల్లో ఈ కార్యక్రమాన్ని విధిగా పెట్టి అవసరమైతే ఆ పిల్లలకి సర్టిఫికేట్ కోర్సులకు కానీ లేదా భవిష్యత్తులో ఏదన్నా రిజర్వేషన్లో 1% 1% యోగా ప్రాక్టీస్ చేసి యోగాలో ఏవైతే నిష్ణాతులు అవుతారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్లో కానీ ఇచ్చే విధంగా చేసినట్టయితే ఇది ఒక పెద్ద కార్యక్రమంగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో దీని భవిష్యత్తులో కూడా ప్రతిరోజు కళాశాలలో లేదా స్కూల్స్లో జరిపే విధంగా అవసరమైతే ప్రతి నెల ఒకసారి జిల్లా యంత్రాంగం కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ప్రతి నెలలో ఒకసారైనా ఇలాంటి కార్యక్రమం ఆ డిపార్ట్మెంట్లో ఉండి చేసుకునే విధంగా కూడా చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉంటాం. సో ఆ థీమ్ అంటే వృద్ధులు కూడా ఈ యోగా చేయాలని అలాగే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన టీంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.